ఏం పేరంటే ఇది 1953 ఫిబ్రవరి 19లో చెప్పాడు. యాక్సెప్టింగ్ గాడ్స్ గిఫ్ట్. యాక్సెప్ట్ గాడ్స్ గిఫ్ట్. దేవుని వరమును అంగీకరించు. వర్తమానం పేరు దేవుని వరమును అంగీకరించు. ఇప్పుడు ఇక్కడే మాట్లాడుతున్నాడంటే రోగం యొక్క లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తికి రోగం ఉంటుంది, కానీ అతను స్వస్థత పొందుకున్నాడనకు రుజువు ఏంటంటే అతని విశ్వాసం, లక్షణాలు కాదు. నువ్వు లక్షణాలు ఉన్నా కూడా ఏమని నమ్మాలో తెలుసా? దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దాని గురించి ప్రవక్త ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు. చాలా బాగా చెప్పాడు ఇక్కడ. ఒక్కసారి చూడండి. Symptoms is something like, say tomorrow when you go home now to your place, the express agent will come up and say, are you Mrs. Doe? 14వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఈ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయట అంటే, ఉదాహరణగా మీ వద్దకు ఒక 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 ఎక్స్ప్రెస్ ఏజెంట్ అంటే అదే దాని ఏమంటారు, పార్సల్స్ తీసుకొస్తూ ఉంటారు చూడండి. మనకి ఏదైనా వస్తే మన ఇంటికి పోస్ట్ పార్సల్ తీసుకొస్తూ ఉంటారు చూడండి, వాళ్ళని ఎక్స్ప్రెస్ ఏజెంట్ అంటారు. అలాంటి ఒక ఏజెంట్, అలాంటి ఒక పార్సల్ తీసుకొచ్చే వ్యక్తి వచ్చాడు మీ ఇంటికి. ఓకేనా? నీవేనా మిస్సెస్ డో అని అడిగారు. ఓకే, అర్థమైందని చెప్పింది. కొరియర్ బాయ్, కరెక్ట్, కొరియర్ బాయ్. నీవేనా ఆ వ్యక్తి అని అడిగారు. మిస్సెస్ డో, ఆమె పేరే అంటే ప్రవక్త అట్లా అంటున్నాడు. ఆర్ యూ మిస్సెస్ డో? నీవేనా శ్రీమతి డో? ఎస్, అవును. ఐ హ్యావ్ ఎ ప్రెజెంట్ ఫర్ యూ. నీ కొరకు నేను ఒక బహుమతిని తీసుకొచ్చా. ఆల్ రైట్, మంచిది. వాట్ ఈజ్ ఇట్? ఏంటిది అది? హీ హ్యాండ్స్ ఓవర్ ఏ బాస్కెట్, ఏ బాక్స్, అండ్ యూ హియర్ సంథింగ్ హిట్టింగ్ ఇన్ దట్ బాక్స్. అతను నీ చేతికి ఒక బాక్స్ని ఇచ్చాడు, కానీ ఆ బాక్స్ లోపల ఏదో బుస కొడుతున్నట్టు నీకు శబ్దం వినబడతా ఉంది. యు లుక్ ఇన్ ఇట్, ఇట్స్ అ బిగ్ బాక్స్ ఆఫ్ స్నేక్స్, రాటిల్ స్నేక్స్. నువ్వు దాని లోపల చూసినప్పుడు ఆ బాక్స్లో ఏమున్నదంటే భయంకరమైన విషపు సర్పములు ఉన్నాయి. భయంకరమైన విషపు సర్పములు. వింటున్నారా? వెల్, యూ డోంట్ వాంట్ దెమ్ థింగ్స్. మంచిది, ఆ కార్యములు నీకు అక్కర్లేదు. వెల్, యూ సే ఐ డోంట్ వాంట్ దెమ్. అప్పుడు మంచిది, అప్పుడు నువ్వు అంటావు నాకు అవి వద్దు అంటావు. నువ్వు తీసుకొచ్చిన ప్రజెంట్, నువ్వు తీసుకొచ్చిన బహుమతి నాకు వద్దు అంటావు. బట్ దే ఆర్ యువర్స్. కానీ అవి నీవి అని అతను అంటున్నాడు. తీసుకొచ్చిన కొరియర్ బాయ్ ఏమంటున్నాడు అంటే, కొరియర్ అబ్బాయి అది నీవి అంటున్నాడు. సంబడి సెండ్ దెమ్ టు యూ. ఎవరో నీకు పంపించారు. బాగా వినండి, ఎవరో నీకు వీటిని పంపించాడు. హియర్స్ యువర్ నేమ్. చూడు, ఇక్కడ నీ పేరుంది. ఈ బాక్స్ పైన చూడు, ఇదిగో నీ పేరే. హియర్స్ యువర్ నేమ్. ఇగో ఇక్కడ నీ పేరుంది. సంబడి సెండ్ ది స్నేక్స్ టు యూ. ఈ పాములను, ఈ సర్పములను ఎవరో నీకు పంపించారు. దే ఆర్ యువర్స్. అది నీవి. యూ హ్యావ్ టు టేక్ దెమ్. అవి నీవి, నువ్వు దాన్ని తీసుకోవాల్సిందే. నౌ ఇన్ వన్ సెన్స్ ఆఫ్ ద వర్డ్ దే ఆర్ యువర్స్. ఒక మాటలో చెప్పాలంటే అవి నీయే. అవునా? ఒక మాటలో చెప్పాలంటే అవి నీయే. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. ఒక మాటలో చెప్పాలంటే అవి నీవే. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు చూడండి, అద్భుతంగా ఉంటుంది ఈ మాట. ఇది మనం పాటించాలి. దీన్ని మీరు పట్టుకోవాలి. నేను ఎందుకు చదువుతున్నానంటే ఇది మనం పాటించాల్సిన విధానం అన్నమాట. ఓకే, ఇన్ అనదర్ సెన్స్ దే ఆర్ నాట్. ఇంకో విధంగా చూస్తే అది నీ కావు. ఒక విధంగా చూస్తే అది నీది. ఎందుకు? నీ పేరు ఉంది అక్కడ, నీ అడ్రస్ ఉంది. ఎవరో పంపారు నీ పేరు పైన, నీ అడ్రస్ పైన. ఓ విధంగా అది నీదే, కానీ ఇంకో విధంగా చూస్తే కూడా అది నీ కాదు. ఎట్లా కాదు? సంబడి సెంట్ దెమ్ టు యూ, బట్ దే ఆర్ నాట్ యువర్స్ అంటిల్ యూ సైన్ ఫర్ దెమ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ దెమ్. ఎవరో దానిని నీ కొరకు పంపారు, కానీ అవి నీవి కావు. ఎప్పటి వరకు అవి నీవి కావంటే అవి నావే అని చెప్పి నువ్వు సంతకము పెట్టేదాకా అవి నీవి కావు. అవి మీకు అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. అవి నువ్వు సంతకం పెట్టేదాకా వాటిని నేను తీసుకుంటున్నాను, అది నాదే అని చెప్పి వాటిని నేను తీసుకుంటున్నానని చెప్పి వాటికి నువ్వు సంతకం పెట్టేదాకా అది నీది కాదు. అది when you sign you receive them, then they are yours. ఒకవేళ దాన్ని నువ్వు సంతకం పెట్టి నువ్వు దానికి తీసుకుంటే అప్పుడు అవి నీవి. బట్ ఇఫ్ యూ రిఫ్యూజ్ టు సైన్ ఫర్ దెమ్, కానీ వాటి కొరకు కనుక నువ్వు సంతకాన్ని పెట్టుటకు నిరాకరిస్తే, హీ హ్యాస్ టు టేక్ దెమ్ బ్యాక్ టు ద ఎక్స్ప్రెస్ కంపెనీ. అతను ఏం చేయాలా? తీసుకొచ్చిన కొరియర్ బాయ్ మళ్ళీ తిరిగి తన కంపెనీకి తీసుకుపోవాలా దాన్ని. ద ఎక్స్ప్రెస్ కంపెనీ హ్యాస్ టు సెండ్ దెమ్ టు ద వన్ దట్ సెండ్ దెమ్ టు యూ. మరి ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఎవరైతే నీ కొరకు పంపించాడో తిరిగి వాని దగ్గరికే పంపుతుంది.
ఎప్పుడు నువ్వు సంతకం పెట్టకుండా దాన్ని నిరాకరించినప్పుడు, ఇది నాకొద్దు అని చెప్పేసి నిరాకరించినప్పుడు. ఇస్ దట్ రైట్? అది నిజమేనా? వెల్, డోంట్ సైన్ ఫర్ నథింగ్ ద డెవిల్ బ్రాట్. మంచిది. ఇప్పుడు దయ్యము తీసుకొచ్చేది దేనికి కూడా నువ్వు సంతకం పెట్టకు. నో సార్, లేదండి, జస్ట్ రిఫ్యూజ్ టు హ్యావ్ ఇట్. అది తీసుకొనుటకు వ్యతిరేకించు, నిరాకరించు. నో సార్, లేదండి. సే ఐ జస్ట్ హ్యావెంట్ గాట్ ఇట్ డెవిల్. దయ్యమా, అది నాకు లేదు, నేను దాన్ని తీసుకోవడం లేదు. నీవే తిరిగి సమస్తాన్ని తిరిగి తీసేసుకో. హల్లెలూయా. దట్స్ ఆల్. అదంతే. ఐ వాంట్ హ్యావ్ ఇట్. అది నాకు వద్దు. రిఫ్యూజ్ టు హ్యావ్ యువర్ సిక్నెస్. నీ రోగమును వాడు తీసుకొచ్చినప్పుడు నీవు దానిని తీసుకొనుటకు నిరాకరించు. రిఫ్యూజ్ టు హ్యావ్ యువర్ సిక్నెస్. నీ రోగమును నువ్వు నిరాకరించు. యువర్ ఆర్థరైటిస్ అంటే తెలుసు కదా, కీళ్ళ నొప్పులు. ఆర్థరైటిస్ సడన్గా వాళ్ళకు కీళ్ళు పట్టేస్తాయి. నీ ఆర్థరైటిస్ నువ్వు తీసుకోవడానికి నువ్వు నిరాకరించు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా సరే. ఐ జస్ట్ హెవెంట్ గాట్ ఇట్. నాకు రాలేదు, అది నాకు అక్కర్లేదు. అది బై హిస్ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్. ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థత పొందుకున్నాను. స్టాండ్ రైట్ ఆన్ యువర్ గ్రౌండ్. ఆ స్థలం, నీ ఆ స్థలములోనే నిలబడి నువ్వు కన్ఫెస్ ఇట్. ఒప్పుకో, దాన్ని నువ్వు ఒప్పుకో. బిలీవ్ ఇట్, దాన్ని అంగీకరించు, దాన్ని నమ్ము. స్టే దేర్, అక్కడే నిలబడి ఉండు. గాడ్ విల్ బ్రింగ్ ఇట్ టు పాస్. దేవుడు దానిని జరిగిస్తాడు. ఇక అక్కడ నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, జస్ట్ బిలీవ్ ఇన్ హిమ్. అది ఏదైనా కావచ్చు, కేవలం ఆయనను నమ్మండి. చెప్పండి, కరోనా వైరస్తో నేను అంగీకరిస్తలేను. దయ్యము నా దగ్గరికి పంపాడు, దీన్ని నేను అంగీకరిస్తలేను. నో సార్, నేను దాన్ని అంగీకరిస్తలేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మెసేజ్లో ఇలా అంటున్నాడు. ద సెకండ్ మిరాకిల్, రెండవ అద్భుతమైన వర్తమానం, 1951 జూలై 29న సాయంత్రం చెప్పిన మెసేజ్, 36 పారాగ్రాఫ్లో. రిఫ్యూజ్ టు సైన్ ఫర్ ఎనీథింగ్ దట్ డెవిల్ బ్రింగ్స్. దయ్యము తీసుకొచ్చేది ఏదైనా సరే దాన్ని సంతకం చేయడానికి నిరాకరించు. హీ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్. అది వాడు తిరిగి వెనక్కి తీసుకోవలసిందే. సే, ఇలా చెప్పు, ఐ రిఫ్యూజ్ టు హ్యావ్ ఇట్. దానిని తీసుకున్నట్టుకు నేను నిరాకరిస్తా ఉన్నాను. ఐ జస్ట్ వాంట్ హ్యావ్ ఇట్. నో సార్, అది నాకు వద్దు, కేవలం అది నాకు వద్దు. లేదండి. ఆమేన్. హీ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు ఒక నామములో వాడు తిరిగి దానిని తీసుకోవలసి ఉన్నది. ఇఫ్ యు బిలీవ్ ఇట్, దాన్ని నువ్వు నమ్మితే, దాన్ని నువ్వు ఒప్పుకుంటే, నేను యేసుక్రీస్తును నా రక్షకుడిగా నేను అంగీకరిస్తా ఉన్నాను. దెర్ ఇస్ నో అఫ్లిక్షన్ ఆర్ డిసీజ్ కెన్ స్టే ఆన్ యూ. ఏ రోగము కానీ, ఏ వ్యాధి కానీ నీ పైన నిలుచుండడానికి వీల్లేదు. నువ్వు కనుక సంతకం చేయకపోతే, నువ్వు కనుక దానిని వ్యతిరేకిస్తే, నువ్వు ఇలా అన్నావు అనుకో, ప్రభువా, నేను నీ స్వస్థతను అంగీకరిస్తా ఉన్నా, నేను నీ రక్తమును అంగీకరిస్తా ఉన్నా, కానీ దయ్యము తీసుకొచ్చిన ఈ వైరస్ని నేను అంగీకరిస్తలేను. దయ్యము తీసుకొచ్చిన ఈ రోగాన్ని అంగీకరిస్తలేను. కనబడవచ్చు నీ దగ్గర లక్షణాలు, అయినా నువ్వేం చెప్తుండాలా? లక్షణాలు కనబడుతున్నా ఏం చెప్పాలా నువ్వు? నేను దాన్ని అంగీకరిస్తలేను. వాడు నాకు పంపిన పార్సల్ని నేను దాన్ని అంగీకరిస్తలేను. లేదు, నేను అంగీకరిస్తలేను. హల్లెలూయా. నేను అంగీకరించను కూడా దాన్ని. నేను ఒప్పుకోను. నేను దాన్ని, నాకు అవసరం లేదు. దయ్యమా, తిరిగి వెనకకు తీసుకో. నువ్వు ప్రభు నామంలో తిరిగి వెనకకు తీసుకో. నువ్వు దగ్గొచ్చింది, తిరిగి వెనకకు తీసుకో. జ్వరం వచ్చింది, తిరిగి వెనకకు తీసుకో. దయ్యమా, ప్రభు నామంలో వెనకకు తీసుకో. నువ్వు, నేను సంతకం పెడతలేను. నేను వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోను. నేను వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టాను. ఎందుకంటే దేవుడు నాకు స్వస్థతని ఇచ్చేశాడు. ఆయన ఆల్రెడీ, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగినది. యేసుక్రీస్తు నా యొక్క స్వస్థపరచువాడుగా నేను అంగీకరించిన. నేను పంపిస్తాడు వాడు మీకు పార్సల్. కరోనా వైరస్ పార్సల్ వస్తుంది మీ ఇంటికి, మీ గృహాలకు, మీ దగ్గరికి. సంతకం పెట్టకు. ఒకటే చెప్పు, ఇది నాది కాదు. అసలు వాడనొచ్చు, నీ పేరే ఉంది ఇక్కడ, అడ్రస్ కూడా నీదే, అయినా నాది కాదు. నేను దాన్ని తీసుకోవడానికి నేను ఏమాత్రం అంగీకరిస్తలేను. నేను దాన్ని నిరాకరిస్తాను. నేను దాన్ని, బ్రదర్, మనం పోరాటంలో ఉన్నాం. నువ్వు సంతకం పెట్టిందంటే అది నీదే, కానీ నువ్వు పెట్టినంతసేపు అది నీది కాదు. అది నీ పేరు దానిపైన ఉన్నా నీది కాదు. అది నీ పేరు దానిపైన ఉన్నా నీది కాదు. అది ఎందుకంటే నువ్వు అంగీకరించలేదు కాబట్టి, స్వీకరించలేదు కాబట్టి, నిరాకరించేసావు కాబట్టి. హల్లెలూయా. సంతకం పెట్టకు. రిఫ్యూజ్, దాన్ని నిరాకరించు అంతే.